బాప్తీసం పొందామని చెప్పుకుని వాళ్ళారా, ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. వాక్యాన్ని హృదయానికి అణునేర్చుకొని జీవితంలో ఉన్న బలహీనతలు, జీవితంలో ఉన్న కల్మషాలు, జీవితంలో ఉన్న నిరుత్సాహాల నుంచి విడుదల పొందినట్లుగా ప్రభువు సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు దినమని ఘనమైనదని, నీవేర్పాటు చేసిన దినమని మేము ఘనముగా ఆచరించుటకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభు సన్నిధి కొరకు పరుగులెత్తుటకు, నీ సన్నిధిలో మా కంటి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని ఆశీర్వాదాలు మాకెన్నో సిద్ధపరిచి ఉన్నవని గుర్తించి వాటిని పొందుకొనుటకు, దినమంతా దేవుని రాజ్యమును కట్టాలనే ఆశతో ఆధ్యాత్మికంగా బలపడుటకు, సువార్త ఎరగని వారికి ప్రతి ఆదివారము సువార్త అందించాలని, ప్రతి విశ్వాసి సువార్త పరిచయలో పాలుపంపులు పొందుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఈ రోజున, ఈ ఆదివారం నీవు ఆశీర్వదించి దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక.